సో ఇప్పుడు కూడా మనం ఏం తెలుసుకుంటామంటే, మన తల్లికి కానీ మన తండ్రికి కానీ మన పితరులకు కానీ ఎవ్వరికి తెలియని నమ్ముకొనదగిన మినిస్ట్రీ దగ్గర ప్రభు మనల్ని నడిపించాడు. మనకేందుకు దొరికాడు చెప్పండి? దెర్ ఈస్ నో రీజన్. వేరే కారణమేమీ లేదయ్యా, అతిశయించే వీలు లేదయ్యా, ఇది నీ కృప స్వామి. నిజంగా ఆమె ఆ రోజు ఆయనను వెతకలేదు, ఆమె ఏదో నీళ్ల కొరకు వచ్చింది. చిన్న కుమారుడు కూడా ఇంటికి ఎందుకు వచ్చాడు? తండ్రి ఇంటిలో ఉన్న ఎద్దును కోరుకో, ముద్దు కోరలే ఎద్దు కోరలే, కానీ వాడు రాగానే అది జరిగింది. వాడు కోరుకున్నది ముద్దు కాదు, ఎద్దు కాదు, ముద్ద కొరకు వస్తే ముద్దు దొరికింది, ముద్దుతో పాటు ఎద్దు దొరికింది. కానీ దేవునికి స్తోత్రం, మనం ఏ రీజన్తో అక్కడికి వచ్చినా ఈ రోజు ఆయన మనతో మాట్లాడాలనుకున్నాడు. నేడు నేను నీ ఎంట ఉండవలసింది. వాస్తవంగా అది ఆయనే చెప్తున్నాడు మనకి. అంటే ఆయనే మన కొరకు ప్రణాళిక అంతా కలిగిన ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నది అనే మాట ఏం చెప్తున్నా? అది సమరయ స్త్రీ అన్యురాలే, జక్కయ్య అన్యుడే, లోకాసువార్త రాసిన లోక అన్యుడే. కానీ ఇవన్నీ కూడా ఆయన కృప అంతే. ఆయన మనల్ని కలుసుకోవాలనుకున్నాడు, మనతో మాట్లాడాలనుకున్నాడు, మనతో సమయం గడపాలనుకున్నాడు. అందుకని అన్నాడు, ప్రయాసపడు వారిలో గాని పరుగెత్తు వానిలో గాని పొందగోరు వానిలో గాని ఏమీ లేదు, కరుణించిన దేవునిలోని. కాబట్టి మీ అందరూ తల వంచి ఇప్పుడు ఎలియాజర్లకు దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏమైందనంటే, ఇది కేవలం నీ